థ్యాంక్ యూ స్పీకర్ సార్. ఇది మా నియోజకవర్గ సమస్య సార్. మేడం గారు హాస్టల్స్ గురించి, స్కూల్స్ గురించి చాలా విషయాలు చెప్పిండ్రు. నిన్న మా నియోజకవర్గంలో జ్యోతిరాజ్ పూలే హాస్టల్, బీసీలకు సంబంధించిన హాస్టల్లో 6వ తరగతి చదువుకునే ఒక విద్యార్థి మరి బాత్రూంలోకి వెళ్ళి తాడు తీసుకుపోయి ఉరేసుకొని మరి ప్రాణాయ పరిస్థితిలో ఇప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయ్యిండు నీలోఫర్లో. 2 రోజుల నుంచి కోమాలు ఉన్నాడు అధ్యక్ష. ఈరోజే నిన్న రాత్రి సృహలోకి వచ్చిండు. నేను నిన్న హాస్టల్కి విజిట్ చేసిన. ఏమైంది బాబు, మరి ప్రిన్సిపాల్ని అడిగితే ప్రిన్సిపాల్ లేరు, ఎవరు లేరు సార్. మాకు అడిషనల్ కలెక్టరు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు ఈ విషయం బయటకు పొక్కకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని చెప్పి ప్రెషర్ వేసింది సార్. మేమేం చెప్పలేకపోయినాం మీకు. నేను ఒక ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే, దుబ్బాక పక్కన హెడ్ క్వార్టర్ పక్కనే హాస్టల్ ఉంటుంది, మా దానికి ఎందుకు రాలేదు 24 అవర్స్ వరకు అని చెప్తే మరి మాకు కలెక్టర్ ఆఫీస్ నుంచి ప్రెషర్ ఉన్నా సార్, చెప్పలేకపోయినాం అని చెప్పి సమాధానం రావడం జరిగింది. ఇప్పటి వరకు 83 మంది రాష్ట్రంలో మరి ఆత్మహత్యలు చేసుకుంటారు అధ్యక్ష. మరి ఏ హాస్టల్కి పోయినా, ఎక్కడ పోయినా చాలా ఘోరాతి ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఫుడ్ పాయిజనింగ్ కానీ, పాము కాటు కానీ, సరి అయిన మెయింటెనెన్స్ లేక, స్టాఫ్ సరిగా రావడం లేక చాలా ఇబ్బందుల పాలవుతుండ్రు. ఇది వాస్తవం అధ్యక్ష. నేను ఎక్కడ కాన్స్టిట్యున్సీ పోయినా, నేను ఎంపీగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ప్రతి మండలంలో ఎక్కడ హాస్టల్ ఉన్నా కానీ విజిట్ చేస్తుంటే, మరి గతంలో కూడా చేసినా, ఈ సంవత్సరం నుంచి కూడా ఏ హాస్టల్లో విజిట్ చేసినా కానీ పరిస్థితులు తలకిందులైనాయి అధ్యక్ష. మరి నిన్నటి పరిస్థితి అయితే ఈరోజు కూడా నీలాఫర్ హాస్పిటల్లో ఆ పేషెంట్ ఎవరైతున్నారో చిన్న పిల్లోడు, మరి ఆయనకి 6వ తరగతి చదువుకునే విద్యార్థికి కూడా ఈరోజు ఉరేసుకోవాలనే పరిస్థితి ఎందుకు ఏర్పడింది, మరి అది మీరు ఒకసారి మరి మీ దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష. ఇది చాలా ఘోరాతి ఘోరమైనది. ఎందుకంటే దీన్ని మరి బయటకు పొక్కకుండా కూడా అధికారులు ఎందుకు మరి అధికారుల మీద ఎందుకు ప్రెషర్ వేస్తుర్రు, అధికారులు ఎందుకోసం దీన్ని ఆపింది అనేది కూడా మరి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆగమేఘాల మీద మంత్రులు ఇన్వాల్వ్ అయ్యి మరి దాన్ని నిమ్స్ హాస్పిటల్కి పంపించి, యశోదకు పంపించి, మరి చివరికి నీలోఫర్ హాస్పిటల్లో ఈరోజు ట్రీట్మెంట్ అవుతుండు. 3 రోజుల నుంచి కోమాలు ఉన్నాడు అధ్యక్ష ఆ పిల్లవాడు. ఎక్కడ కూడా వార్త రాకుండా మరి గవర్నమెంటే మరి హాస్టల్లో ప్రిన్సిపాల్కు, వాళ్ళ స్టాఫ్కు చెప్పి బయటకు ఎట్టి పరిస్థితుల్లో ఈ వార్త రావద్దని చెప్పి దబాయించి మరి స్టాఫ్ను దబాయించడం అంటే ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకోటి లేదు అధ్యక్ష. థ్యాంక్ యూ. ఆదినారాయణరావు.